నెక్స్ట్ సెకండ్ పార్ట్లోకి మనం వచ్చాం. ఈ ఎట్ ప్రజెంట్ ఈ రోజున ఆర్టీసీ బస్సుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ సిటీలోకి పోయి చాలా దూరంగా పోయి చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి వారికి సీట్లు దొరకట్లేదు. కాబట్టి ఈ ఆర్టీసీ వారు ఒక సర్వే నిర్వహించి వారికి బస్సుల్ని అలాట్ చేయవలసిందిగా ఆర్టీసీని వారిని కోరటం జరిగింది. అలాగనే ఆర్టీసీ యొక్క యాజమాన్యం, ఆర్టీసీ యొక్క మంత్రి గారు దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించవలసిందిగా, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బస్సులు దొరక్కపోతే విద్యార్థులు చాలా నష్టపడిపోతుంటారు. కాబట్టి లేడీస్కి మీరు ఫ్రీగా వేశారు కాబట్టి నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు, మీరు లేడీస్కి వేయండి. అదేవిధంగా స్టూడెంట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు సపరేట్ బస్సులు వేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తరపున మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వారు ఒక కన్క్లూజన్గా వచ్చినట్టుగానే ఉన్నది. మా యొక్క విశ్లేషణ కార్యక్రమం తరపున మేము విన్నవించుకునేది ఏంటంటే, విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్రీగా బస్సులు, ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఫ్రీగా వేయాలని చెప్పేసి ఏదో ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. మరి అక్కడ కనుక ఫ్రీగా వేస్తే, అక్కడ ఫ్రీగా నడిస్తే అక్కడ బస్సులు విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడకు నడుపుతారని చెప్పేసి ఆ విధంగా ఆలోచించమని చెప్పి ఇద్దరు సీఎంలను వార్తా విశ్లేషణ కార్యక్రమం కోరుతుంది. ఈ విధంగా చేస్తే పబ్లిక్ అటు వెళ్ళేవాళ్ళు ఇటు, ఇటు వెళ్ళేవాళ్ళు అటు తిరిగితే ఆర్టీసీకి ఎస్ గవర్నమెంట్ మంచి మాకు సౌకర్యం కల్పించింది అనేటటువంటిది ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ ఆలోచన చేయమని చెప్పేసి మన ఆర్టీసీ యాజమాన్యాన్ని, ఆర్టీసీ మినిస్టర్ గారిని, అదేవిధంగా సీఎం గారిని కూడా ఈ వార్తా విశ్లేషణ కార్యక్రమం విన్నవించుకుంటుంది. మనకు ఇండస్ట్రీస్ రావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బయట పోతున్నారు కాబట్టి వారు కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. హైదరాబాదుకి ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని బాగా ఆలోచిస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తొలగిపోతుంది అనేటటువంటి దాని మీద ఆలోచిస్తున్నారు. అది మంచి బ్రహ్మాండంగా వారి యొక్క ఆలోచన. ఈ ఢిల్లీ టూరు తర్వాత అమెరికా, ఈ అమెరికా టూర్లో కొన్ని మంచి మంచి పాయింట్స్ పట్టుకొని వస్తారు. అది వీరు ఇచ్చేటటువంటి ఫ్రీడమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి ల్యాండ్ కావాలి, వాటర్ కావాలి, ప్లేస్ మంచిగా ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఇవన్నీ గవర్నమెంట్ సమకూర్చాలి. ఇవన్నీ సమకూర్చాలంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఎక్స్పీరియన్స్ మనిషి కాబట్టి ఆయన ఆలోచనలు కూడా అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపాలి అనేటటువంటి దాని మీద ఉన్నారు. కాబట్టి వారు అమెరికా టూర్ వెళ్ళటం జరుగుతుంది. వారు గ్యారంటీగా కొన్ని కంపెనీలను మాట్లాడి తీసుకొని వస్తారని చెప్పేసి మా వార్తా విశ్లేషణ కార్యక్రమం విన్నవించుకుంటుంది. నమస్కారం. బి వీరప్రసాద్, హైదరాబాద్.